హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి నోట్లో వేయగానే కరిగిపోయే రవ్వ స్వీట్ని చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ నేను ఇంట్లో ఉండే వాటితోటే చాలా సింపుల్గా జ్యూసీగా ఈ స్వీట్ని చేసి చూపిస్తానండి. మీరు చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయాలంటే కనుక ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటాయి. సో మరి ఆలస్యం చేయకుండా ఈ రవ్వ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బాగా కరిగించుకోండి. ఇప్పుడు దీనిలో అరకప్పు గోధుమ రవ్వ అంటే సుజీ రవ్వను యాడ్ చేసి నీతిలో బాగా వేగించండి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగించాక ఇందులో 1/4 కప్పు వరకు పాలను యాడ్ చేసి బాగా కలపండి. ఇలా పాలలో రవ్వ ఉడికేంత వరకు కలుపుకుంటూ రవ్వను ఉడికించుకోవాలి. ఈ విధంగా రవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం వేరొక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు షుగర్ అలాగే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం తీగ పాకం రానవసరం లేదండి. పాకం అనేది కాస్త చిక్కపడితే సరిపోతుంది. పంచదార అంతా కరిగిన తర్వాత 1 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత పాకం చిక్కపడుతుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని పక్క పెట్టుకోవాలి. మరో పక్క మనకి రవ్వ కూడా చల్లారిపోయిందండి. ఒకసారి ఇప్పుడు పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మైదా పిండికి బదులుగా మిల్క్ పౌడర్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పిండి సాఫ్ట్గా రావడం కోసం 2 టీ స్పూన్ల పాలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న అప్పాలుగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అప్పాలాగా చేసుకోవాలి. ఈ విధంగా పగులు లేకుండా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ విధంగా అప్పాలన్నీ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో అయినా చేసుకోవచ్చండి. అంటే బాల్ షేప్లో అయినా లేదా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మిగతా అప్పాలను కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా అప్పాలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక అప్పుడు మరొక పక్కకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా చక్కటి కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇలాగే మిగతా వాటిని కూడా వేగించి తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో యాడ్ చేసేసుకోండి. పాకం బాగా పట్టేదాకా 1 గంట పాటు ఈ అప్పాలని షుగర్ సిరప్లోనే ఉంచాలి. అప్పుడు ఈ అప్పాలు పాకం బాగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి. తర్వాత వీటిని తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే జ్యూసీగా ఉండే రవ్వ స్వీట్ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా ఉంటాయి. మీరు తక్కువ టైంలో చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేయాలంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేశాక ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.